ఈ స్త్రీ ప్లానింగ్ ప్రకారమీ చిన్న పాపకు ఎక్స్పైర్ డేట్ అయిపోయిన పెరుగు తినిపించింది. కానీ అమ్మాయికి పెరుగు పూర్తిగా తినేవరకు దాని గురించి తెలియలేదు. పెరుగు అయిపోయిన వెంటనే ఆ స్త్రీ ఆ అమ్మాయిని వెళ్లనిచ్చింది. నిజానికి ఆ స్త్రీ ఒక ప్రమాదకరమైన నాని, ఈమె పిల్లల సంరక్షకురాలు. ఇంటి యజమానులు బయట ఉన్నప్పుడు ఆమె ఉద్దేశపూర్వకంగా భయంకరమైన ముఖం చేసేది. దీనితో పిల్లవాడు భయపడి ఏడవడం మొదలుపెట్టేవాడు. అమ్మాయి కూడా భయపడేది. నాని పిల్లలతో దాక్కుని ఆడే ఆట ఆడుతున్నట్లు నటించి తను మంచం కింద దాక్కునేది. అమ్మాయి ఆమెను కనుగొనలేకపోయేది. పిల్లవాడు ఆకలితో ఏడ్చినా నానికి అది పట్టించుకునేది కాదు. కాని యజమానుల ముందు మాత్రం నాని పూర్తిగా నటించేది. ఆమె ఉదయం 5 గంటలకే పనికి వచ్చి ముందుగా అమ్మాయి జుట్టు దువ్వి ఆమెను స్కూల్కి తీసుకెళ్లేది. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఆమె పిల్లవాడిని చూసుకునేది, అతనితో ఆడుకునేది, చిత్రాల పుస్తకాలు చూపించేది. సాయంత్రం యజమాని తిరిగి వచ్చేసరికి ఇల్లు మొత్తం మెరిసిపోతూ ఉండేది. ఒకరోజు పిల్లవాడు బయట ఆడుతుండగా మరో పిల్లవాడు అతని బొమ్మను లాక్కున్నాడు. నాని ఇది చూసి వెంటనే అక్కడికి వెళ్లి బొమ్మను తిరిగి ఇప్పించింది. అంతేకాక ఆ రెండవ పిల్లవాడి తల్లిదండ్రులతో కూడా గొడవ పడింది. నాని పిల్లవాడిని బాగా చూసుకునేది. పొరుగువారు ఇది చూసి ఆమెను మెచ్చుకోవడం మొదలుపెట్టారు. దీనితో యజమాని చాలా సంతోషించింది. 6 నెలలు గడిచాయి. పిల్లవాడు ఇప్పుడు నడవడం నేర్చుకున్నాడు. ఇది చూసిన నాని ఆందోళనకు గురైంది. ఎందుకంటే పిల్లవాడు కిండర్ గార్టెన్కు వెళ్తే ఆమె ఉద్యోగం పోతుందని భయపడింది. అందుకే నాని యజమాని మరో బిడ్డను కనాలని ప్రయత్నించింది. ఆమె సంతానోత్పత్తికి సంబంధించిన వంటకాలను వెతికి ప్రత్యేకమైన ఆహారం తయారుచేసి యజమానికి తినిపించడం మొదలుపెట్టింది. రాత్రిపూట పిల్లలను బయట తిప్పడానికి తీసుకెళ్లి జంటకు ఒంటరిగా గడపడానికి సమయం ఇచ్చేది. కానీ ఒకరోజు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు యజమాని ఫోన్లో బిజీగా ఉన్నాడు. యజమాని ఇప్పటికే నిద్రపోయింది. ఆమె ప్లాన్ విఫలమైంది. ఒకరోజు నాని పిల్లలను పార్కు తీసుకెళ్ళింది. కాని ఆమె నిద్ర లేచినప్పుడు అమ్మాయి అక్కడ లేదని గమనించింది. నాని ఆమె కోసం ఇటూ అటు వెతకడం మొదలుపెట్టింది. అదృష్టవశాత్తు అమ్మాయి ఇంకా పార్క్లోనే ఉంది. నాని అమ్మాయిని ఎత్తుకుని ఆమెను తిట్టింది. కోపంతో అమ్మాయి నాని భుజంపై కరిచింది. ఇంటికి తిరిగి వచ్చినప్పుడు యజమాని పిల్లవాడి చేతిపై కరిచిన గుర్తు చూసింది. నాని అబద్ధం చెప్పి అమ్మాయి పిల్లవాడిని కరిచిందని చెప్పింది. ఆమె తన బట్టలు తొలగించి తన భుజంపై గుర్తు చూపించింది. యజమాని ఆమెను నమ్మింది. రాత్రి అమ్మాయి తన తండ్రికి జరిగిన పూర్తి విషయం చెప్పింది. యజమాని చాలా కోపం తెచ్చుకున్నాడు. మరుసటి రోజు నానికి ఉద్యోగం నుండి తొలగించే లేఖ ఇచ్చారు. నానికి బాగా అర్థమైంది. ఆమెకు ఇదంతా అమ్మాయి వల్ల జరిగిందని అనిపించింది. అందుకే నాని బాత్టబ్లో వేడి నీటిని నింపి అమ్మాయిని రా, స్నానం చేద్దాం అని పిలిచింది. అమ్మాయి చాలా భయపడి మంచం కింద దాక్కుని నిశ్శబ్దంగా ఉంది.